తెలంగాణ కాంగ్రెస్ లో వర్గీకరణ చిచ్చురేపింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వినోద్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసిందన్న సంపత్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. వివేక్ వ్యవహారంపై పీసీసీలో ఫిర్యాదు చేశారు. ఇక ఇటు సంపత్ కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. తమ జాతి గౌరవం హక్కుల కోసమే సభ పెట్టుకున్నామని తెలిపారు. ఒక్క సభ పెట్టుకుంటే ఇంత రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. పీసీసీకి చెప్పే సభ ఏర్పాటు చేశామన్నారు. మందకృష్ణ మాదిగా బీజేపీ మనిషి అని, ఆయన ట్రాప్ లో కాంగ్రెస్ వాళ్ళు పడొద్దని వివేక్ సూచించారు. బీజేపీకి ఓటు వేయాలన్న వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని కౌంటర్ ఇచ్చారు. అనుభవజ్ఞుడుగా చతురత ఉన్నవాడిగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రకంగా కోర్టులో కానీ ఎక్కడ కానీ ఏ ఇబ్బందులు ఉండకూడదంటే పగడ్బందీగా పటిష్టంగా అమలు చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేయడము, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఒక నివేదిక ఇచ్చి ఏకసభ్య కమిషన్ వేయాలని చెప్తే ఈరోజు ఏకసభ్య కమిషన్ కూడా దాదాపు రిపోర్టు తయారు చేసి సంసిద్ధం చేసింది. వారం 10 రోజులనే ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ అన్నది జరగబోతా ఉంది. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరైనా కానీ, వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మా అధికారిక పీసీసీ సమావేశంలోనే నేను డిమాండ్ చేసిన, దానికే కట్టుబడి ఉన్నా. ఎవరైనా తెలంగాణ కాంగ్రెస్ లో వర్గీకరణ చిచ్చురేపింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వినోద్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసిందన్న సంపత్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. వివేక్ వ్యవహారంపై పీసీసీలో ఫిర్యాదు చేశారు. అనుభవజ్ఞుడుగా చతురత ఉన్నవాడిగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రకంగా కోర్టులో కానీ ఎక్కడ కానీ ఏ ఇబ్బందులు ఉండకూడదంటే పగడ్బందీగా పటిష్టంగా అమలు చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేయడము, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఒక నివేదిక ఇచ్చి ఏకసభ్య కమిషన్ వేయాలని చెప్తే ఈరోజు ఇక తెలంగాణలో వర్గీకరణ చిచ్చుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతి సైదిరెడ్డి అందిస్తారు. సైదిరెడ్డి, కాంగ్రెస్లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రాజేస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్లో ఎస్సీ వర్గీకరణలు అటు మాల నాయకులు, ఇటు మాదిగ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంపత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఎస్సీ వర్గీకరణ అనేది కాంగ్రెస్ పిఏసీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకున్నటువంటి మూల సిద్ధాంతం, మూల నిర్ణయం అని కూడా సంపత్ పిఏసీలో చెప్పినట్టు చెప్పారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ కోసము ఏకైక ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ వర్గీకరణకు అడ్డుకోవాలని చూసినా, మాలను ఉసిగొల్పాలని చూసినా, ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడాలని చూసినా వారిపైన ఖచ్చితంగా చర్యలు తప్పవు. వివేక్ వెంకటస్వామి మాలలకు సంబంధించినటువంటి సభలకు ఫండింగ్ చేస్తున్నారు, ఆ మాలలకు సంబంధించినటువంటి సభలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు ఆయనే వ్యతిరేకంగా మాట్లాడినా, ఎస్సీ వర్గీకరణను తక్కువ చేసినా
అతనికి చర్యలు తప్పవు. ఖచ్చితంగా ఎవరైనా ఆ ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా చర్యలు తప్పవు అంటూ కూడా ఘాటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్లో ఒక కొత్త చిచ్చు రాజుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు అధికారంలో ఉంది, సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ఇదంతా కూడా రెండు వర్గాలుగా మారిపోయింది. కాంగ్రెస్లో మాలలను తక్కువ చేసి చూస్తున్నారు, మాలలను పట్టించుకోవట్లేదు అనేది కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున మాలల సభలు పెట్టుకుంటున్నారు. మాలలు జనాభా ప్రాతిపదికనగా ఎక్కువగా ఉన్నా కానీ మాలలకు తగిన ప్రియారిటీ ఇవ్వట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మాలల ఆత్మ గౌరవాన్ని ఎవరైనా తక్కువ చేసి చూసినా కానీ ఊరుకుండా బోమ్ అనేది కూడా గతంలో జరిగినటువంటి మాలల సింహగర్జనలో ఇప్పటికే వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. ఈ యొక్క వ్యాఖ్యలను తీసుకొని వివేక్ వెంకటస్వామి కామెంట్స్ను అదేవిధంగా మాలలకు ఫండింగ్ చేస్తున్నారనే అంశాన్ని సంపత్ తీసుకొని ఈ యొక్క కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్లో అటు మాదిగ సామాజిక వర్గం, ఇటు మాల సామాజిక వర్గం రెండు వర్గాలుగా చీలిపోయే ప్రమాదం అయితే స్పష్టం కనబడుతుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండాలి, ఎస్సీ వర్గీకరణ తీసుకోవాలని ఓవైపు మాదిగ నాయకులు ఒత్తిడి తెస్తుంటే, అదేవిధంగా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులేమో మాలల ఆత్మగౌరవాన్ని ఎవరైనా తక్కువ చూసినా, మాలలు జనాభాలో ఎక్కువగానే ఉన్నారు, మాలలకు తగిన రాజకీయ ప్రియారిటీ ఇవ్వకపోతే ఆ పార్టీలకు అతీతంగా మాలలు ఉద్యమిస్తారు అనేది కూడా వివేక్ వెంకటస్వామి పల్లి సభల్లో కూడా హెచ్చరించినటువంటి సందర్భం. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్లో ఇది రచ్చ రేపుతుందని చెప్పుకోవచ్చు. అటు మాల ఇటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు రెండు వర్గాలుగా విడిపోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా కనిపిస్తుంది. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఒత్తిడి తెస్తున్నారు. అటు బీజేపీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది కాబట్టి మందకృష్ణ మాదిగ అటు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ అటు బీజేపీని మాదిగ సామాజిక వర్గాన్ని పూర్తిగా బీజేపీ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక కాంగ్రెస్ కూడా ఎస్సీ వర్గీకరణ పైన గలం విప్పాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకెళ్లాలనేది కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ పైన ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ముఖ్యంగా వివేక్ వెంకటస్వామిని టార్గెట్ చేస్తూ సంపత్ ఎవరైనా కానీ కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తప్పవు. ఖచ్చితంగా పిఎస్సిలో కూడా ఫిర్యాదు చేస్తా, ఎవరు కూడా కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అడ్డు వచ్చినా వారిపైన చర్యలు తప్పవు అనేది కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇదంతా కూడా కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి వర్గీకరణకు సంబంధించి చిచ్చు రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, అటు మాలల వైపు ఉంటుందా, ఇటు మాదిగల వైపు ఉంటుందా, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అక్కడ సుప్రీంకోర్టులో వాదించడానికి కూడా అడ్వకేట్ పెట్టామనేది కూడా అసెంబ్లీలో చెప్పారు. అయితే తర్వాత పరిణామాల నేపథ్యంలో కాస్త ఊగిసలాటలో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సంపత్ కామెంట్ చేస్తూ ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. అదేవిధంగా మాలల ఆత్మగౌరవ సభల పేరుతో పెద్ద ఎత్తున సభలకు వివేక్ వెంకటస్వామి ఫండింగ్ చేస్తున్నారు. మాలలకు ఎస్సీ వర్గీకరణ కాకుండా అడ్డుపడుతున్నదంతా కూడా వివేక్ వెంకటస్వామి అనేది కూడా బహిరంగంగా మందకృష్ణ మాదిగ కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చిక్కుముడిని ఏ రకంగా విప్పబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.